హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే షార్ట్ మినీ బ్లాగ్ చేశా ఫ్రెండ్స్, చూసాయండి. సో ఇక్కడైతే మావాడైతే చూడండి సైకిల్ అయితే తెగదొక్కేస్తున్నాడు. ఏంటంటే మేమైతే షాపింగ్ వెళ్తున్నాం అనమాట. కిడ్స్ని తీసుకుని నేను వెళ్తున్నాను షాపింగ్కి. సో ఇంకా స్కూటీ మీద అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా అక్కడ నుంచి అయితే మాంగళ్య షాపింగ్ మాల్కి అయితే వస్తాను అనమాట. ఎప్పుడు శారీస్ కావాలనుకున్నా నేను అక్కడే రిఫర్ చేస్తాను, ఎప్పుడు ఆఫర్స్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ మా పాప ఏమంటుందంటే వీడియో కాల్స్ ఫొటోస్ తీయకూడదు, నువ్వు తీస్తున్నావు ఏంటి అని అంటుందన్నమాట. పర్లేదులే అని చెప్పి ఎవరు చూడట్లేదు కదా అన్నట్టు చెప్తున్నాను. ఇంకా ఫైనల్గా అయితే సెలెక్ట్ చేసేసి బయటకు వచ్చేసాం. ఆ శారీస్ మీదకి జ్యువెలరీ కావాలి కాబట్టి జ్యువెలరీ షాప్కి అయితే వచ్చేసాం, తీసేసుకున్నాం అనమాట. బయటకు వస్తే మావాడు మాత్రం అది కావాలి ఇది కావాలని అడుగుతారు, పాప మాత్రం అస్సలు అడగదనమాట. ఇంకా అక్కడి నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా నేను తీసుకొచ్చిన శారీస్ మాత్రం మా అమ్మ ఇక్కడ చూస్తూ ఉందన్నమాట. ఇంకా ఎలా ఉన్నాయి ఏంటని అడుగుతూ ఉన్నా. ఇంక ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళైతే ఆ ముందు డే అనమాట. సో షిరిడీకి వెళ్ళొచ్చారు. ఇక్కడ మా బాబు చూడండి టాయ్స్ చూపిస్తున్నారు కదా, అమ్మమ్మ నాకు ఈ టాయ్స్ తీసుకొచ్చిందని చెప్పి చూపిస్తూ ఉన్నాడు. మా పాప కూడా నాకు కిచెన్ సెట్ మా అమ్మమ్మ తీసుకొచ్చిందని చూపిస్తుంది. ఇప్పుడు సడన్గా షాపింగ్ ఎందుకు అనుకుంటున్నారా? సో ఒక మ్యారేజ్ ఉందన్నమాట, మ్యారేజ్ కోసమే అనమాట షాపింగ్. సో ఇంకా అక్కడి నుంచి అయితే జ్యువెలరీ షాప్కి అయితే వచ్చేసామన్నమాట గోల్డ్ తీసుకోవాలని. సో పాపకి ఫస్ట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాం. ఆ ఇయర్ రింగ్స్ తీసుకున్నది కొంచెం లూజ్ అయితే సో అవి నేను యూజ్ చేసుకుంటున్నాను. ఇంకా పాపకి డైలీ వేర్ కావాలని చెప్పేసి ఇంకా ఇవైతే ఫైనల్గా సెలెక్ట్ చేశాను. ఇంకా సేమ్ ఇవే అనమాట, నేను పెట్టుకొని ఉండేవి ఇవే, పాపకు కూడా అవే అనమాట. ఇంకా తర్వాత పట్టీలు అయితే తీసుకున్నాను. ఇంక పట్టీలో నెక్స్ట్ అంటే మ్యారేజ్కి వెళ్తున్నాం కాబట్టి గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి సో ఆ కుందెనలు అయితే తీసుకున్నాం అనమాట, వెండి కుందెనలు. ఇంకా ఫైనల్గా బిల్ అయితే అయిపోయింది. ఫైనల్గా బేరం ఆడి ఏదో కొంచెం డిస్కౌంట్ చేసి అయితే ఇచ్చేసాడనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే నేనైతే మా మమ్మీని అయితే అప్సరా బాదం పాల దగ్గరికి తీసుకొచ్చాను అనమాట. నేను ఎప్పుడు కేపీహెచ్పి వచ్చినా కానీ కంపల్సరీ బాదం పాలు అయితే తాగుతాను అనమాట. మా మమ్మీని అడుగుతున్నా, చాలా టైమ్స్ తీసుకెళ్తూ ఉంటానన్నమాట. ఇంకా అడిగాను అనమాట, తాగుతామంటే ఓకే వెళ్దాం అన్నది. సో ఇంకా అలా చిన్నగా వీడియో చేశాను. సో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.